ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి? కంచి వరదుడే దారి చూపాలి అన్నట్లు వరదుణ్ణి అత్యంత భక్తితో సేవించే కాంచీపూర్ణులని ఆశ్రయిస్తే అని ఆలోచించుకుంటూ తన ప్రయాణాన్ని సాగిస్తారు మన రామానుజుల వారు. రామానుజుల వారు కాంచీపూర్ణులను కలిసి, దాసోహములు రామానుజ, నీ అధ్యయనం బాగా సాగుతుందా? విచారంగా కనిపిస్తున్నావు, కారణం ఏమిటి అంటారు కాంచీపూర్ణులు. సమాధానంగా రామానుజుల వారు ఇలా చెప్తున్నారు. తన గురువుగారు అయిన యాదవ ప్రకాశుల గారి వద్ద తను నేర్వవలసినది ఏమీ లేదు అని, తనని వెళ్ళమన్నారు అని కాంచీపూర్ణులకు చెప్తారు. అప్పుడు కాంచీపూర్ణులు గారు ఇలా అంటున్నారు. రామానుజ, వరదుని సన్నిధిలో నీ తీర్థ కైంకర్యము ఉండనే ఉంది కదా, శ్రద్ధగా చెయ్యి, ఆ వరదుడే ఏదో మార్గం చూపిస్తాడు. యామునాచార్య స్వామివారి శిష్యులలో ఒకరు వచ్చి స్వామితో ఇలా విన్నపం చేసుకుంటున్నారు. స్వామి, రామానుజుడు తిరిగి వరదుని సన్నిధిలో తీర్థకైంకర్యం చేసుకుంటున్నాడు. శ్రీ రామానుజులు గురుకులంలో ఎదుర్కొంటున్న కష్టాలు తెలుసుకుంటూ ఉన్నారు యామునాచార్యుల వారు. కొంతకాలం తర్వాత దాసోహం, మేము కాంచీపుర వాసులము అంటూ ఒక ఇరువురు వస్తారు. కాంచీపురం నుండా రామానుజుడనే బాలుడు ఎలా ఉన్నారు అంటారు యామునాచార్య స్వామి. కేశవయజ్వపుత్రుడే కదా రామానుజుడు, తెలుసు తెలుసు అంటారు వారిరువురు. రామానుజుడు బాగానే ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని అడుగుతారు యామునాచార్యుల వారు. యాదవ ప్రకాశులు అసూయతో అతనిని పంపివేశారు. ఎందుకు? కప్యాశ శృతికి భాష్యం చెప్పాడని గురువు కోప్పడి బయటికి పంపివేశారు అని సమాధానం చెప్తారు. యామునాచార్యుల వారు ఇలా అడుగుతున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు? వరదరాజస్వామికి తీర్థ కైంకర్యం చేస్తున్నాడు అని సమాధానం చెప్పారు. రంగనాథ, ఇంతకాలానికి నా మీద దయ కలిగిందా స్వామి అని యామునాచార్యుల వారు స్వామివారిని ప్రార్థిస్తారు. వారు ఇద్దరి శిష్యులను పిలిచి, మీరిద్దరూ కంచికి బయలుదేరండి, రామానుజునికి వినిపించేట్టు వరదుని సన్నిధిలో ఈ శ్లోకాన్ని చదవండి, ఆ పిల్లవాణ్ణి వీలైతే తీసుకురండి అంటారు యామునాచార్యుల వారు. వారిరువురు రామానుజుల వారి కోసం బయలుదేరతారు. అదిగో రామానుజుడు ఇటే వస్తున్నాడు అని అంటారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం.